ఫస్ట్ శ్రీనివాసరావు గారికి చాలా ధన్యవాదాలు. ఆయన చాలా పేషెంట్గా మిర్యాలగూడలో ఉన్న ఇష్యూస్ అన్ని ఏమేమైతే స్టెప్స్ తీసుకోవాలో అన్ని చాలా క్లియర్గా నాకు ఐడియా ఇచ్చారు. సో చాలా ధన్యవాదాలు ఆయనకి. ఇప్పుడు మనం చార్జ్ తీసుకున్నాక ఏమేమైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో దాన్ని కూడా రివ్యూ చేసుకొని మానిటర్ చేసుకొని బాగా స్పీడప్ చేసే చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఏమైతే రెవెన్యూ కేసెస్ ఉన్నాయో మన దగ్గర ఆల్రెడీ పెండెన్సీ చాలా వరకు తగ్గింది. ఆల్మోస్ట్ ఒకప్పుడు 16,000 కేసెస్ ఉన్నాయి, ఇప్పుడు జస్ట్ 1,000 కేసెస్ ఉన్నాయి. కానీ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో రెవెన్యూ మ్యాటర్స్లో కూడా అవన్నీ కూడా రివ్యూ చేసి తప్పకుండా ఫాస్ట్గా సాల్వ్ అయ్యేటట్టు ప్రోయాక్టివ్గా యాక్షన్ తీసుకుంటాం. అండ్ చాలా కొలాబరేటివ్ అప్రోచ్, అందరినీ కలిపి తీసుకొని ఏమైనా ఇష్యూ అవ్వచ్చు అందరినీ కొలాబరేటివ్ అప్రోచ్గా తప్పకుండా మనం అడ్మినిస్ట్రేషన్ రన్ చేద్దాం. అండ్ మీ సహకారం కూడా ఈ కోరుకుంటున్నాం. 2 years ట్రైనింగ్ అయినాక ఇది ఫస్ట్ పోస్ట్. ప్రొబేషన్ పీరియడ్ సబ్ కలెక్టర్ అండ్ SDM దానికంటే ముందు ఏమైనా వేరే ఉద్యోగాలు లేదండి? ఫస్ట్ జాబ్, ఫస్ట్ అటెంప్ట్, ఫస్ట్ ఐఎస్ పోస్ట్ ఏంటండి మన స్టేట్ సివిల్ సర్వీస్ వాళ్ళు హోల్డ్ చేసినప్పుడు దాన్ని అడ్యూ అంటారు. అండ్ IAS క్యాడర్ వచ్చినప్పుడు దీన్ని సబ్ కలెక్టర్ పోస్ట్ అండి. సో పోస్ట్ సేమ్ ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంది 2 months బ్యాక్ పోస్ట్ IAS క్యాడర్ ఆఫీసర్స్ అండ్ సబ్ కలెక్టర్. సో దాని కింద 15 divisions ఐడెంటిఫై అయ్యాయి అక్రాస్ తెలంగాణ. మా 2022 బ్యాచ్లో 7 people ఉన్నారు. సో వాళ్ళని సబ్ కలెక్టర్గా పోస్ట్ చేయడం జరిగింది. సో వేరే వేరే ప్లేసెస్లో కూడా మా బ్యాచ్ మేట్స్ ఇప్పుడు చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. సార్ కింద ట్రైన్ అయ్యాను. సో సార్ ఇచ్చే గైడెన్స్ మాకు ఆల్వేస్ వాల్యుబుల్. గైడ్ లైన్ తీసుకుంటాం. సార్ ఈజ్ అవర్ గైడింగ్ ఫోర్స్ ఆల్వేస్.